ఈరోజు 7/7/2025 సోమవారం. ఈరోజు మార్కెట్ ఎలా క్లోజ్ అయిందని చూద్దాం. మార్కెట్ మాత్రం ఫ్లాట్‌గా క్లోజ్ అయింది. బీఎస్ఈ చూస్తే 9.61 ఫ్లాట్ 0.30 నిఫ్టీ. ఎందుకు ఏంటిదని చూద్దాం. ఈ ఏదైతే మార్కెట్లో వాణిజ్య ఒప్పంద అనిశ్చిత పరిస్థితి, ఈ ట్రేడ్ వారు, సుంకాలు, టారిఫ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫైనల్ కావడానికి 9వ తారీఖు ఉంది. దాంతో మన మార్కెట్లు ఫ్లాట్గా క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ సెక్టార్లు ఏవైతే ఉన్నాయో కన్జ్యూమర్ గూడ్స్ ఇవాళ బాగా పెరగడం జరిగింది. కన్జంప్షన్ గూడ్స్ అంటే ఈ అగ్రికల్చర్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి న్యూస్ ఉంది, అవి దాంతో ఆ షేర్ల వరకు పెరగడం జరిగింది. మళ్ళీ అవి కనుక ఓకే అయిపోతే అంటే ఆ చర్చలు ఏవైతే సఫలమవుతాయి ఇవాళ సాయంత్రానికి తెలుస్తుంది అనే ఉద్దేశంతో దాని మీద ఫేవర్గా ఉంటుంది అని జరగడం జరిగింది. ఆయిల్ అండ్ గ్యాస్ బాగా పట్టడం జరిగింది. ఐటీ, మెటల్స్, మీడియా, ఎంటర్టైన్మెంట్ ఇవి ఫాలో అవడం జరిగింది. ఇక తర్వాత మనము ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే 3060 కంపెనీలు ఇవాళ ట్రేడ్ అవ్వడం జరిగింది. 1154 ప్లస్లో 1795 మైనస్ 111 అన్చేంజ్. 52 వీక్ హై వచ్చి 61 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఇక మనం చూడవలసింది ఏంటిది అంటే ఎప్పుడైనా కానీ ఇటువంటి అనిశ్చిత పరిస్థితులు కానీ అంటే ఏం లేదు, దీన్ని సైడ్ వేస్ అంటాం. ఒకటి, మొన్న శుక్రవారం నాడు అమెరికా మార్కెట్లో ఇండిపెండెన్స్ డే 250వ ఇండిపెండెన్స్ డే జరగడం వల్ల అక్కడ మార్కెట్లు ఎఫ్ఐఎల్ కానీ ఇప్పుడు ఎఫ్ఐఎల్ కంటిన్యూగా 4-5 రోజుల నుంచి అమ్మటం, సుంకాలు, టారిఫ్లు ఏదైతే 9వ తారీఖు ఉందో దాంతో మార్కెట్లో ఏం జరుగుద్ది అనేది ఎదురు చూస్తుంది అనమాట. అంటే ఈ మార్కెట్లు ఆ టైం కోసం అంటే ఆ డెసిషన్ కోసం, ఆ తీర్మానం కోసం, ఆ డేట్ కోసం అప్పుడు మళ్ళీ మార్కెట్లు ఒక గమనం వైపు అంటే పాజిటివా, నెగిటివా, న్యూట్రలా, ఆ డెసిషన్ ఏదైతే ఉందో అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత మనం గమనించాలి.